ఎవరా అని ఆలోచిస్తున్నారా? మీ ఫ్యాన్ ని సార్, గుర్తుచనా? ఆ రోజు బిల్లో టాక్సెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓ కరెక్ట్ కరెక్ట్. అవును, ఏంటి ఇంత మార్నింగ్ ఇక్కడ? ఫ్యాన్స్ కి టైం తో సంబంధం ఏముంది చెప్పండి? టీవీలో, యూట్యూబ్ లో మీకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది కదా. సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నావా? అయ్యో అలా అన్నారేంటి? ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ బ్యాకే నేను నీ ఫాలోవర్ని. అందరికీ నీ వంటలంటే ఇష్టం, కానీ నాకు నీ కవితలంటే ఇష్టం. గుర్తురాలేదా? స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ, వచ్చింది వయసు, అడిగింది మనసు, నీ తోడుంటే అవుతుంది ఇంద్రధనుసు. ఈ లెటర్ తనకి సరే. పెద్ద చాక్లెట్ కొనిస్తా. వెరీ గుడ్. Oh my god! Oh my god! Oh my god! సింధు, అమ్మయ్యా. are you serious? యా, కెన్ వి సిట్ డౌన్? Yeah, sure, please. ఎన్ని రోజుల తర్వాత? నో, ఇయర్స్. అదే, ఎన్ని ఇయర్స్ తర్వాత. నమ్మలేకపోతున్నాను, అసలు గుర్తుపట్టలేకపోయాను. అవును, హౌ కమ్ నువ్వెలా గుర్తుపట్టావు? ఏమో, మేబీ చాలా సార్లు నిన్ను గుర్తు చేసుకోవటం వల్ల అనుకుంటా. Oh my god! Oh my god! Oh my god! కెన్ ఐ హావ్ ఎ జ్యూస్? యా షో. ఈకే క్రాన్బెరీ. ఓకే, యా యా. 2 క్రాన్బెరీ. సింధు, ఆ లెటర్ చదివేశావా? చదవడం ఏంటి, అసలు ఇవ్వలేదు కూడా. అవునా? సుమాక వాళ్ళ పేరెంట్స్ స్ట్రిక్ట్ అయితే మా స్కూల్ ప్రిన్సిపల్ కూడా స్ట్రిక్ట్ అయ్యమ్మా. మా బాధలు మాకుంటాయి. అయితే ఇవ్వడం మానేయాలి, అంతేకాని చదివేస్తారా? ఆ, సర్లే. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 3 years నుంచి. అవును, ఆంటీ అంకల్ ఎలా ఉన్నారు? అంకుల్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆంటీ అక్కడ ఉన్నారు. ఓ, ఐమ్ సారీ. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్వచ్ఛ భారత్ కదా, మళ్ళీ ఏంటంట? చిన్న సర్ప్రైజ్. తను సింధు, హాయ్. హలో. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఎవరి చైల్డ్హుడ్? అంటే ఆల్మోస్ట్ 6 జనరేషన్ గ్యాప్ ఉంది కదా. అర్థమైంది. అంటే నీ బాయ్హుడ్ లో తన చైల్డ్హుడ్, అలా నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయింది అనమాట. యాక్చువల్ నా పేరు ఈకే, ఈ కనుక ఈ మాత్రం క్లారిటీ ఉంటే ఇంకేం కావాలి. క్యారియర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఇట్. ఓకే. ఓయ్, ఈ రోజు బాబు గ్యారెంటీ హుషారుగా ఉంటాడు. Oh my god! Oh my god! Oh my god! అమ్మాయిని సెల్ఫిష్ అంటారు కానీ కాదురా. ఎవరు? సింధునా? కాదు, చిన్నప్పుడు ఇష్టపడ్డ సుమ గురించి. సింధు లెటర్ ఇవ్వకపోతే తనకెలా తెలుస్తుందిరా? కరెక్ట్. తెగ తిట్టేసుకున్నాను పాపం. పాపం. 15 సంవత్సరాలు పట్టింది సుమ మంచిదని తెలియడానికి. అమ్మాయిలు మంచోళ్ళు. మంచోడు. అరే అమ్మాయిలు మంచోడు. ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు కదా, వస్తుందో రాదు తెలిసేది. వచ్చేసింది అటు. ఏంటి వికి, ఫోన్ నంబర్ ఇవ్వచ్చుగా. ఉంటావో ఉండవో అని డౌట్ తో వచ్చా. ఏమైనా తింటావా? నీ రెస్టారెంట్ లోనే తినాలా? నో, అలా ఏం లేదు. పద బయటికి వెళ్దాం. యా షూర్, కమ్ ఆన్. ఇంకా వస్తుంది వస్తుంటరా, మీ ఫ్రెండ్ అసలు కాస్ట్లీ బాటిల్ ఇచ్చాడు, కడుక్కోవడం తాగటం. మనోడిది లవ్ కమ్ అరేంజ్ అంటారు. మీ వుడ్ ఏం చేస్తుంటదిరా? వాళ్ళ నాన్నకి అమరావతిలో 50 ఎకరాల పొలం ఉంది, ఇంకేం చేయాలరా? అబ్బో, అందులో మనకి ఎంత వస్తుంది ఏంటి? అమ్మాయిలు నమ్మితే వ్యభిచారం, అదే అబ్బాయిలు నమ్మితే కట్నం. మాటే తేడా, విలువలు ఒకటే. హే యూ మెచ్యూర్డ్ మ్యాన్. మీ ఆవిడ పేరేం పేరు బాసు? ఉమా. ఉప్మానా? అదే టిఫిన్ పేరు పెట్టారు, 50 వెరైటీ ఉంది కదా. అదే స్వామి. అంటే మీ మామ పేరు ఇడ్లీ, అత్త పేరు పెసరట్టా? ఇలా ఎలా కొలాలు ఆడుకోవడం కూడా మనకు ఎవరు లేరురా. నీకు నేను, నాకు నువ్వు తప్ప. పోలే, మన ఇద్దరం జంట ఇలా కంటిన్యూ చేద్దాం. ఎలా? నువ్వు నేను జంట అంటే నాకు అవసరం లేదు. ఏం మాస్టారు, సార్ కొత్త ప్రేమ కదా తెలీదా? ఎవరు? పాసు 15 సంవత్సరాల క్రితం గుర్తుందా సుమ ఉండేది? సుమానా? మళ్ళీ ఇప్పుడా? పెళ్ళై పిల్లల తల్లిరా, అది తప్పురా. ఏది పూర్తిగా వినవే. సుమకి లెటర్ పంపించడానికి కొరియర్ లా ఎవరిని వాడవరా? ఎవరు? సింధు. సింధు అప్పుంటది, ఇప్పుడు పెద్దదే. ఓ, అయితే ఇప్పుడు ఏంటంటావు? ఇంకేముంది, తనతో లవ్వు. తనతోనా? ఏ ఏంటి, తన వయసు ఎంత ఉంటది?
సుమారు 22. ఆ. మరి నీది అది. ఎందులే రే సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ పెళ్లికి కరీనా కపూర్ కి 11 years పెళ్లికెళ్ళి ఇంత ఐస్ క్రీమ్ తిందంట. అదే కరీనా కపూర్ 21 years తర్వాత అదే సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు కలిపి ఇంత ఐస్ క్రీమ్ తిన్నారంట. వాళ్ళిద్దరికి ఎంత తేడా ఆ? ఒరే నీకు ఏ స్టోరీకి ఆ స్టోరీ ఎగ్జాంపుల్స్ వెళ్ళి దొరికేస్తే వికీ ఇవన్నీ కాదు, చాలా రోజుల తర్వాత నువ్వు యాక్టివ్ గా హ్యాపీగా ఉన్నావు. లేక్ చేయకుండా నీ మనసులో ఉద్దేశం తనతో చెప్పే. ఎవరై ఉంటారు? ఏ ఫ్రెండో అన్నో బాబాయ్ ఏమో. తాతయ్యో మామయ్యో ఆహా ప్రేమలో పడేసరికి ఎంత పాజిటివ్నెస్ వస్తుందిరా. ఓకే బాయ్. ఇంకెందుకు లేటు, బాబా వెళ్ళిపోయాడుగా, వెళ్ళి రెచ్చిపో. సుయోధన, నువ్వు వెళ్ళి పాపతో మాట్లాడుతూ ఉండు. తను ప్రపోజ్ చేయకుండానే నీకు పడేలా పాచికలు నేను వేస్తాను. బడా మామ. వెళ్ళు. హాయ్ హే ప్రియా. సార్, ఆయన ఎవరు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, అంత పెద్ద రెస్టారెంట్ ఇంత మంచి టేస్ట్ తో నడపడం విక్కి వల్ల తప్ప ఎవరి వల్ల కాదు. నిన్ను ఎవరు చేసుకుంటావో కానీ నా సామిరంగా తనకి మంచి టేస్ట్ ఉన్నట్టే. సార్ మావి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందంటే కారణం మీరే. ఏంటి? ఇక్కడ ఉన్నంత టేస్ట్ దాని వంటలో లేదని నా డబ్బులు భరించలేక అలిగి వెళ్ళిపోయింది. అయినా పర్లేదు సార్, ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ బతికేస్తా. థ్యాంక్ యూ మేడం. I don't know. ఆయన చెప్పడం కాదు కానీ నేను చెప్తున్నా కదా, అదిరిపోయింది. ఫంటాస్టిక్ అనే వర్డ్ చాలా తక్కువ. నిన్ను ఎవరు చేసుకుంటారో తెలీదు కానీ షీఈ్ ద లక్కీయెస్ట్. విల్ యూ టేక్ దట్ లక్? నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీకు ఓకే అయితే మీ పేరెంట్స్తో వచ్చి మాట్లాడతాను. నాకు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది విక్కీ. టూ డేస్ లో ఎంగేజ్మెంట్. ఇందాక వచ్చింది నా ఫియాన్సీ. విక్కీ కూర్చోవచ్చుగా. ఎందుకు కూర్చోవాలి? 10 రోజుల నుంచి కలిసి తిరుగుతాం. ఒక్కసారి కూడా ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలనిపించలేదా? అంత క్లోజ్ అవటం ఎందుకు, చనువు ఇవ్వటం ఎందుకు? ఎప్పుడో చిన్నప్పుడు రాసిన లెటర్ గురించి అంత డీటెయిల్ గా చెప్తూ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకుండా ఎలా ఉంటాం? ఫైనల్ గా నేను చెప్పాను, నువ్వు రిజెక్ట్ చేశావు. హ్యాపీయే కదా? చాలా. సాడ్ సీన్ అయినా ఇలా సైలెంట్ ఉంటావు నా వల్ల కాదురా. ఒరే సూర్య, పాట పెట్టరా, కొంచెం హుషారన్న వస్తుంది. బాబోయ్ కావాలని చేసింది కదరా, సిచ్యువేషన్ అలా సెట్ అయింది అంతే, నాకేం తెలియదు. ఈ అమ్మాయిలందరూ ఇంతేరా, సెల్ఫిష్. ఒరే అప్పుడు సుమ గురించి కూడా ఇలానే అనుకుని 15 సంవత్సరాల తర్వాత ఒపీనియన్ మార్చుకున్నావు. చూస్తుండు 10 సంవత్సరాల తర్వాత సింధు గురించి కూడా తెలుసుకుంటావు. అప్పుడు తెలుసుకొని ఏం చేయమంటారా? ఓ కనీసం టైం కూడా లేదు. 2 days. మరేం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. బాధ, సంతోషం, విరక్తి, కోపం, భయం, వీటిలో మనకి ఏది ఎక్కువైనా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసేది ఇదే కదా. కదా. చేర్స్. ఏంటిది? Get out. హలో, నేను సింధు. దేనికోసం ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం? నీతో మాట్లాడాలి. ఫోన్ పెట్టి నీ ఫియాన్సీ కాల్ చేసి మాట్లాడుకో. నేను కన్ఫ్యూషన్ లో ఉన్నాను, ఏం చేయాలా అని. చూడు, దేవుడి మీద భారం వేసి మీ మనసుకు నచ్చింది చేసేయండి. ఎవడ్రా అది? నీకే పెట్టుకోండి. చూడు సింధు, నీ లైఫ్ నీ ఇష్టం.
ఇదే బ్రాండ్ లో ఏమైనా కొత్త కొత్త ఫ్లేవర్స్ వచ్చాయేమో కనుక్కోయా పాపం సింధు అక్కడ వెయిట్ చేస్తుందిరా